కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. మీ అభివృద్ధికి మీ కోపావేశాలు ఎక్కువ అడ్డంకురిస్తాయి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఎప్పుడు ఏ పని సక్రమంగా అవుతుందో అవదో తెలియని సందిగ్ధావస్థలో ఉంటారు. ఇప్పుడు ఎవరి వ్యవహారాల్లోనూ మీరు కల్పించుకోవద్దు. కలహాలకు దూరంగా ఉండండి. వర్కర్స్ను నమ్ముకొని ఎటువంటి పెద్ద వ్యవహారాలకు శ్రీకారం చుట్టవద్దు. ఆలోచనతో చేసే పనులన్నీ వెనక్కి వెళతాయి. పెద్దల ఆరోగ్యం వలన ధన వ్యయం జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. దేశ సంచారం చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. స్వజన విరోధము, పాప చింతన, ఆరోగ్య బాధ, సంపాదన ఉన్నా సుఖం లేకుండా ఉంటుంది. పంచమ గురువు కారణంగా ఉద్యోగస్తులకు స్థాయి పెరుగుతుంది. స్వకార్య సిద్ధి, ద్రవ్యలాభం చేకూరుతుంది. దేహ అసౌఖ్యత, కష్టజీవనము, గొప్ప భయము అయినప్పటికీ కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. హృదయ తాపం, సంతానం లేని వారికి సంతానం కలిగే సమయం, వాత సంబంధమైన నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అకారణమైన భయం, ఏదో జరుగుతోంది అనేటువంటి భయం. జీర్ణ సంబంధమైన వ్యాధితో బాధపడతారు. రక్తహీనత, ఆదాయానికి మించిన ఖర్చు, అది కూడా అలంకరణ కోసం ఎక్కువ ఖర్చు పెడతారు. ఆరోగ్య విషయంలో కొత్త వ్యాధులు బయటపడతాయి. కుటుంబ విషయాలలో బంధువుల ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. కోర్టు వ్యవహారాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. విదేశీ ప్రయాణం కూడా సఫలమవుతుంది. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు లాభాన్ని చేకూరుస్తాయి. షేర్ వ్యాపారస్తులకు కూడా బాగా ఉంటుంది. ఈ రాశివారు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. చదవడం రాని వాళ్ళు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 108 సార్లు అనుకుంటే మంచి ఫలితాలు సాధిస్తారు.